నమస్కారం. ఈరోజు ఒక వ్యక్తి నెల్లూరు నుంచి వచ్చేసి భాస్కర్ నాయుడు అని చెప్పే వ్యక్తి వచ్చి అనంతపురంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో పన్నికిరాని మాటలన్నీ మాట్లాడాడు. భాస్కర్ నాయుడు గారికి వెంకయ్యనాయుడు గారి కుటుంబంతో ఏ రోజో వెలివేశారు. 30 సంవత్సరాలుగా వెంకయ్యనాయుడు గారు వారి కుటుంబ సభ్యులు భాస్కర్ నాయుడిని చీదరించుకొని మా ఇంట్లోకి రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతను ఒక బ్లాక్ మెయిలర్. నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంటి దగ్గరకు వచ్చేసి ఫోటోలు తీసి సత్య గారి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి అందరికీ ఫోటోలు పంపించి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఇతను 25 లక్షలు ఇస్తున్నాడు, మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తే నేను ప్రెస్ మీట్ డ్రాప్ అవుతున్నాను అంటున్నాడు. పోరా చిల్లరోడా, నువ్వు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోబో, నీ వల్ల ఇట్లాంటివన్నీ మేము భయపడే ప్రసక్తి లేదంటే ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అతను తీసుకొచ్చేసి 25 లక్షలు డబ్బులు ఇప్పించేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసే పొద్దున సార్ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఆయన ఒకటే చెప్పాడు, శ్రీనివాస్ నేను ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చెందాను కాబట్టి ప్రెస్లకు రాలేకపోతున్నాను, నీకు చెప్తున్నాను చూడు, వాడు మాకు బంధువే కానీ వాడిని ఎప్పుడో వాడి యొక్క నీచత్వము వాడి యొక్క కూతుర్లు కూడా బ్లాక్మెయిల్ చేసేంత నీచకూడదు వాడిని మేము ఎప్పుడు మేము బయటికి పెట్టేసాము, అట్లాంటి వాడిని దగ్గర కూడా రానిద్దామో వాడు ఏం చేయలేదని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. స్వయాన ఈరోజు నాకు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినప్పుడు సార్ మీ బంధువు అంటే చెప్పాడు ఆయన, అట్లాంటి వాడిని బంధువు అని చెప్పుకునే నేను చాలా ఇది ఇతను మా ఇంట్లోకి ఎప్పుడో 30 సంవత్సరాలుగా నెట్టివేశాము, కుటుంబ సభ్యులు ఎవరు అతని దగ్గర తీరు, సొంత కుటుంబ సభ్యులకి సొంత కూతురు కూడా సత్యకుమార్ హెల్ప్ చేశాడు వాళ్ళ వ్యవహారంలోన. ఇతర ఆ కుటుంబ సభ్యుల్లో అమ్మాయిలకి పెళ్లి కావాలంటే కూడా పడేసి ఇతర కుటుంబ వాళ్ళ బంధువులకు వేసి నేను నీచంగా చెప్తాను నాకు డబ్బులు ఇస్తలేదని చెప్పి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసే నీచ సంస్కృతి వాడిది. కాబట్టి సత్యకుమార్ లాంటి వ్యక్తి పైన ఇట్లాంటి పనికిమాలిన చేస్తారు ఎవరు ఎంత చేసినా, కేతిరెడ్డి ఇట్లా ప్రయోగాలు ఎన్ని చేసినా ధర్మం ప్రజలు నమ్మరు. నీ వ్యక్తిత్వానికి ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నావు. ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి చేరదీసి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తే నీకేమీ లబ్ధి చేకూడదని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాను. అట్లాంటి వెధవని కుటుంబ సభ్యులు బహిష్కరించిన వ్యక్తిని తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోపెట్టేసి డబ్బులు 25 లక్షలు డబ్బులు ఇచ్చేసి ఈరోజు వీటి పిచ్చి పిచ్చి మాట్లాడిస్తే దాని నుంచి ఉపయోగం ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగా చెప్తున్నాను. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేక నేను అందరికన్నా ముందు గత 86 సంవత్సరంలో నా రూమ్మేట్గా ఉన్నాడు. కమ్మ సస్ట్లో చదువుకున్నాడు ఈ అబ్బాయి సత్యకుమార్, నా రూమ్లో ఉండి చదువుకున్నాడు. కమ్మ వాళ్ళని ద్వేషించేవాడితే నేను 30-40 సంవత్సరాలుగా ఎంతో సన్నిహితంగా ఎట్టుంటాను. కాబట్టి అతను చెప్పినవన్నీ అబద్ధాలు. ఏ రోజు వెంకయ్యనాయుడు గారికి తండ్రిగా చూసుకున్నాడు, ఈరోజు గురుభక్తి ఉంది. ఈరోజు కూడా వాళ్ళు నాకు వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసి శ్రీనివాస్ సత్య వచ్చాడు నీ జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి ఆయన కూడా నాకు ఆదేశాలు ఇవ్వడం లేకపోతే సలహాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి తండ్రి సమానం వ్యక్తులు కూడా శిక్షు పెట్టాలని చెప్పేసి ఈ పనికిమాలిని నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు సమాజంలో ఉంటారు. పత్రికా విలేకరులు తెలియజేస్తున్నాను, అట్లాంటి వ్యక్తుల్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా అట్లాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు కూడా తెలియజేస్తున్నాను, మీ ఆటలు సాగవు. ఇట్లాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా ధర్మవరం ప్రజలు ఓన్ చేసుకొని సత్యకుమార్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అతను మరే చెప్పాడు, కమ్మ సామాజిక వర్గాన్ని సత్యకుమారు ద్వేషిస్తాడు అని. నేను అందరికన్నా మొదటి వ్యక్తిగా నేను ఆయన పరిచయమైన కమ్మ వ్యక్తిగా నేను 36 సంవత్సరాలుగా మా స్నేహం కొనసాగి 86లో నా రూమ్లోకి వచ్చాడు. కమ్మ శాస్త్రంలో చదువుకున్నాడు. ఆ పిల్లడు ఎవరి ఏ కులం పైన వ్యతిరేక కాదు, సమాజంలో సమాజ హితం కొంచెం పనిచేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతని యొక్క స్వాభిమానంగా పనిచేసే వ్యక్తి కాబట్టి నేను ఇన్ని రోజులు ఎంతో కొనసాగుతానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.